జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ రోజు నుంచి రాష్ట్రంలో తల్లికి వందనం అమలు చేయబోతున్నాం. ఇంతకు ముందే పెంచినటువంటి పింఛన్లను అమలు చేస్తున్నాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ ఇవ్వబోతున్నాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఆడబిడ్డ నిధిని తీసుకుపోయి P4లో విలీనం చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి రాబోయే కాలంలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దాని మూలంగా ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుంది. ఇంకా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఆ విధంగా కూడా నిరుద్యోగులు లేకుండా చేస్తాం. కాబట్టి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతూ ఈ రోజు నుంచి మేము చెప్పినటువంటి సూపర్ 6 అన్నీ అమలు చేసినాము. ఒకవేళ ఎవరైనా అమలు చేయలేదంటే వాళ్ళ నాలుక మందమే అనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. సరే, దీని మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకున్న క్షేత్రస్థాయిలో ప్రజలలో చాలా వ్యతిరేకత ఉంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6 వేరు, ఇప్పుడు అమలు చేసినటువంటి పథకాలు వేరు. వాస్తవంగా ఎన్నికలకు ముందు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో ఏమున్నాయి? 6 మహాశక్తి ఒకటి ఉన్నది, యువగలం ఒకటి ఉన్నది, బీసీలకు సంరక్షణ చట్టం ఉన్నది, ఇంటింటికి నీరు అన్నారు, తర్వాత అన్నదాత అన్నారు, పూర్ టు రిచ్. ఇవి ఈ 6 ప్రకటించింది. ఈ మహాశక్తిలో భాగంగానే మహిళలకు దీపం కింద 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, తల్లికి వందనం కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఇవన్నీ కూడా మహాశక్తిలోనే వస్తాయి. తర్వాత మనకు యువగలంలో నిరుద్యోగ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి బీసీలకు సంరక్షణ చట్టం, అసలు ఆ ఊసే లేదు ఇట్లా లేడనే కానీ ఇప్పుడు వీళ్ళు అమలు చేసిన దాంట్లో. తర్వాత ఇంటింటికి నీరు, ఆ ప్రస్తావన కూడా లేదు. పూర్ టు రిచ్ కూడా లేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? P4 ద్వారా మేము చేస్తామంటున్నారు. అసలు P4కు చట్టబద్ధత ఏమైనా ఉందే? అది ఎవరో బాగా డబ్బున్నటువంటి వ్యక్తులు పేదలకు సాయం చేసేటువంటి దానికి మధ్యస్థంగా సమన్వయం చేకూర్చడానికి ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తుంది. అంతేగాని ప్రభుత్వానికి పెద్ద దాంట్లో ఏం పాత్ర లేదు కదా. సరే, ఇంకా అన్నదాత అంటే అమలు చేయబోతున్నాం అంటారు. అంటే వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సూపర్ 6లో చాలా అంశాలు పక్కకు వెళ్ళిపోయినాయి. సరే, దీనిపైన చాలామంది తెలుగుదేశం వాళ్ళు, మంత్రులు అందరూ స్పందించిన, ముఖ్యంగా కూటమిలో జనసేన వాళ్ళు కానీ, జనసేన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే కానీ స్పందించడం కానీ, ట్వీట్ చేయడం కానీ జరగలేదు. ఎప్పుడు ఈ వీడియో మనం చేసే టయానికి ఒకవేళ భవిష్యత్తులో స్పందిస్తారేమో చూద్దాం. అయితే ఇంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలకు ముందు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల వల్ల ఏ విధంగా అయితే నవరత్న పథకాల వల్ల అధికారం లేకొచ్చిండో, ఈ సూపర్ 6 వల్ల కూటమి అధికారం లేకొచ్చింది అనేది ప్రజల్లో ఉంది. ఇలాంటిది ఒక ముఖ్యమంత్రి గారే మేము అమలు చేసినాము అన్నప్పుడు సహజంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సి ఉంది. లేదు ట్వీట్ ఏం చేయాల్సింది, మేము సంవత్సరం రోజుల్లోనే చెప్పినవన్నీ నిలబెట్టుకున్నామని. కానీ ఆ విధమైనటువంటి ట్వీట్ కానీ లేదా స్వయంగా ఆయన కానీ మాట్లాడడం జరగలేదు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. చాలామంది వాళ్ళ ఇష్టపూర్వకంగా ఒక్కొక్కడు ఒక్కొక్క కోణంలో విశ్లేషించుకుంటున్నాడు. కానీ మనకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు తను 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా కూడా లేను, అలాంటి ఖచ్చితంగా అసెంబ్లీలో పెట్టాలని ఏకైక లక్ష్యంతో తను రాజకీయంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది, అసలు చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తితో జత కట్టాలన్నా, జత కట్టితే మన పరిస్థితి ఏంది, అవన్నీ ఆయన ఆలోచించలేదు ఆ రోజు. కేవలం మనం అసెంబ్లీలో కూర్చోవాలి, వైసీపీ వాళ్ళు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అనేటువంటి ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఫస్ట్ 60 సీట్లు 70 సీట్లని చివరికి 21 సీట్లు తెలుసుకుని, సరే ఎన్నికలు 21 గెలిచింది అనుకోని, తద్వారా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కూడా అయిండు. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారి నుంచి ఈ యొక్క జనసేన వాళ్ళు కానీ, వాళ్ళ సామాజిక వర్గం కానీ ఆశించింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలని చాలామంది ఆరాట పడిండ్రు. సరే, అది ఏం జరుగుతుందని మనం పక్కన పెడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించుకోవడానికి వాళ్ళ అభిమానులు కానీ, జనసేన వాళ్ళు కానీ చెప్తున్నటువంటి దాని ప్రకారం
పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికి కూడా అంతో ఇంతో మనస్సాక్షి ఉంది. ఈ చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దాని మీద ట్వీట్ చేసినా, స్పందించినా రాజకీయంగా ఆయనకి ఇబ్బంది. ఎటూ అమలు చేయలేదు. కాబట్టి మనం ఎందుకు అనవసరంగా ట్వీట్ చేసి ఇబ్బంది పడాలి భవిష్యత్తులో? హామీ ఇచ్చినాం, సరే అమలు చేయకపోయినా కామ్గా ఉండడం మేలు కదా అనేటువంటి ఆలోచన చేస్తున్నాడనేది కొందరి వాదన. మనం కూడా ఆ విధంగా అర్థం కూడా చేసుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఎన్నికలకు ముందు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో కూటమి కట్టడానికి కానీ, కూటమి ఏర్పడడానికి కానీ, అది ఎన్నికల వరకు సయోధ్యగా ముందుకు రావడం కానీ, దీని అంతటికి పవన్ కళ్యాణే కారణం. పవన్ కళ్యాణ్ దానికి ఒక్కడికి కారణం కాదు, గెలవడానికి కూడా పరోక్షంగా పవన్ కళ్యాణే కారణం అయిండొచ్చు కూడా. ఎందుకంటే ఆ రోజు సూపర్ 6 ప్రకటించే రోజుకి వాస్తవంగా అలయన్స్ ఇంకా ఏర్పడలేదు. అలయన్స్ ఏర్పడకపోయినప్పటికీ అప్పటికే తెలుగుదేశం ప్రకటించినటువంటి సూపర్ 6కు వీళ్ళు మద్దతు తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అంత తాగక ప్రతి సభలో కూడా మేము ఇస్తున్నటువంటి హామీ వ్యక్తిగతం కాదు, కూటమిగా ఇస్తున్నాం, ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మాది, ముఖ్యంగా నాపై ఉంది, నా మాట వినండి అని చాలా బలంగా చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. కానీ తీరా చూస్తే వాటి యొక్క రూపాన్ని మార్చి మేము ఏదో అమలు చేసినామంటున్నారు. కానీ దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టం ఏం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. ప్రతి ఎన్నికలకు ముందు ఆయన హామీలు ఇవ్వడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే వీలుంటే నేను ఎప్పుడు చెప్పినాను అనడం, లేదు తూతూ మంత్రం 1-2 అమలు చేసి అయిపోయింది అనడం, మళ్ళీ ఎన్నికలు ఓడిపోవడం, మళ్ళీ గ్యాప్ రావడం, మళ్ళీ అబద్ధాలు చెప్పడం, మళ్ళీ రావడం, ఇవన్నీ కామన్. చంద్రబాబు నాయుడు గారి గురించి పెద్ద ఎవరు లెక్కలకి తీసుకోలే. కానీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఉంటామన్నారు. కేంద్రంలో బీజేపీ కూడా కొంత హామీ ఉంటుందా అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలా ఎందుకు జరిగింది అనేది చాలామందికి వాస్తవంగా పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువ ప్రశ్నించడం జరుగుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి మేము సూపర్ 6 అమలు పరిచినామన్న వెంటనే సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లలో కానీ రకరకాల మాధ్యమాల ద్వారా విపరీతంగా ట్రోల్స్ జరుగుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్స్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పట్టినా కూడా నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది జరిగిందే? జరగలేదు కదా. ఒకవేళ ఉద్యోగాలు కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇప్పిస్తామన్నారు. అది జరిగిందే? ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి ఇంకా బీసీ రక్షణ సంరక్షణ చట్టం అంటే అలాంటిది అనుకోండి, ఎక్కడన్నా ఉందే వాళ్ళు చెప్పిన దానికి ప్రస్తుతం అమలవుతున్న దానికి అంతకంటే విపరీతంగా ఘోరాలు డైలీ జరుగుతూనే ఉన్నాయి కదా. అదిగాక ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద చాలా చెడ్డ పేరు వచ్చింది. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పడం, సరే అంతకుముందు వాలంటీర్ల మీద వ్యతిరేకంగా మాట్లాడినా ఎన్నికలు వచ్చే సమీపించే టయానికి వాళ్ళ ఓట్లు పోతాయనో ఏదో ఒక కారణం చేత అయితే నేను ఎవరు పొట్ట కొట్టేవాడిని కాదు, మేము వాలంటీర్లను కొనసాగిస్తాం, ఇంకా వీలుంటే జీతం పెంచి కొనసాగిస్తామని చెప్పాను. కానీ పూర్తిగా వాలంటీర్లనే పక్కన తీసి ఇచ్చిన పడేసిన వాలంటీర్లు లేరన్నట్టుగానే మనం భావించుకోవాలి. లేరులేండి, భావించుకోవడం ఏంది. అది పవన్ కళ్యాణ్ గారికి చాలా 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 రాజకీయంగా ఆయనకు ఒక నెరవేర్చలేనటువంటి ముద్ర ఆయన మీద పడిపోయింది. అదేవిధంగా ఈ సూపర్ 6 సంబంధించి మనస్సాక్షి ఉన్నాడు ఎవడైనా అమలు జరిగినాయి అనుకుంటాడా? ఇవి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు. కానీ ఆయనకు అలవాటు, ఆయన ఏం పెద్దగా ఆయన లెక్కలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ రాజకీయంగా అంతో ఇంతో పవన్ కళ్యాణ్ గారికి నష్టం, చాలా చాలా నష్టం చేకూర్చే విధంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో రాజకీయంగా చంద్రబాబు నాయుడుకు జతగట్టిండు కానీ భవిష్యత్తులో ఇంత ఇబ్బంది జరుగుతుంది, ఇవన్నీ నెరవేర్చలేని స్థితి అనేటువంటిది ఆ రోజు ఆలోచించలేదు. నిజంగా ఇలిగిన ఆలోచించుంటే సూపర్ 6 కానీ వాళ్ళు ఇచ్చిన 143 హామీలు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. సరే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలకు ముందు ఎన్నో కొన్ని హామీలు ఇస్తారు, కానీ నెరవేర్చలేమని తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినప్పటికీ ఇచ్చినారంటే కేవలం అధికారికంగా మనం రాజకీయాల్లోకి రావాలి, అధికారం మన చేతుల్లోకి రావాలి అనేటువంటి ఒక దాంతోనే వాళ్ళు కలవడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది తప్పక చేసేది కూడా ఏమీ లేదు. సరే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక ముందు స్పందించడం అనేది చాలామంది వాదన వినపడుతుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఎటు ఆల్రెడీ ఇంకా 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలన్నారు కాబట్టి దీనిపైన మనం స్పందించిపోయిన పెద్ద ఒరిగేది ఏం లేదు, ఒకవేళ స్పందించిన అంత ఇంత చెడ్డ పేరు తప్పగా మనకేం దానివల్ల ఉపయోగం లేదు అనేటటువంటి ఇంకా కొందరు ఆలోచన, కొందరు ఆ విధంగా కూడా చెప్తున్నారు. అది కరెక్ట్ కూడా అయిండొచ్చు. ఇంకా కొంతమంది నెక్స్ట్ ఎలక్షన్ల కల్లా పవన్ కళ్యాణ్ గారు ఎటు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు, ఏదో ఎంపీగా పోటీ చేయబోతున్నాడు,
కేంద్రంలోకి పోబోతున్నాడు. ఒకవేళ మళ్ళీ మోడీ వస్తే ఇంకా కేంద్ర స్థాయిలో మంత్రిగా తీసుకుని అలా విధంగా జాతీయ రాజకీయాలకి పోబోతున్నాడు అనేది ఇంకొక వాదన కూడా వినపడుతుంది. సరే, ఏ వాదన ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల పవన్ కళ్యాణ్ అయితే రాజకీయంగా చాలా చాలా నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఒకవేళ కేంద్రం లేకపోవచ్చు, లేదు మళ్ళీ ఒక రకంగా మాటలు మార్చవచ్చు. కానీ ఇప్పుడు తెలుగుదేశం అనేది కొత్త పార్టీ ఏం కాదు. వాళ్ళు అబద్ధాలు ఆడినా అబద్ధాలు ఆడకపోయినా వాళ్ళు అబద్ధాలు ఆడతారని ప్రజలందరికీ తెలిసిన చాలాసార్లు అధికారంలోకి వచ్చిండ్రు, ఓడిపోయిండ్రు. వాళ్ళకి వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. అది వాళ్ళ సామాజిక వర్గంగా కానీ అభిమానుల యొక్క కోరిక. అలాంటి వ్యక్తి స్టార్టింగ్లోనే ఇలాంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేడు అనేటువంటి ఒక ముద్ర పడితే రాజకీయంగా చాలా సమస్యలు వస్తాయి. అదేగాక ఆయన తెలియక ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అనడం, దాంతో క్షేత్రస్థాయిలో వాళ్ళ కార్యకర్తలందరూ నిరుత్సాహపడిపోవడం, ఇంకా 15 ఏళ్ళు అన్నప్పుడు మనం ఎందుకు దాని గురించి పనిచేయడం అని అదే కదా కనపడేది. ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు వచ్చినాయి ఈ 1 సంవత్సరం కాలం పరిపాలన మీద. ముఖ్యంగా సరే కేకే ఎవరికి అనుకూలమా వ్యతిరేకమనేది పక్కన పెడితే ఆయన చెప్పినటువంటి ఒక వ్యాలిడ్ పాయింట్ అయితే ఉంది. తెలుగుదేశం కంటే కూడా క్షేత్రస్థాయిలో జనసేన చాలా బలహీనంగా ఉంది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ వేరు. ఈ సంవత్సరం రోజులు గడిచిన తర్వాత ప్రజలకు కానీ ఆయన పార్టీ అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఒపీనియన్ మారిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆయనే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండాలనేటువంటి ఆలోచన చేయడమే కాకుండా అది బహిర్గతం చేయడం వల్ల క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి పట్టు లేదు, అసలు పార్టీని సంరక్షించుకునేవాడే లేడు అనే విధంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ పనులు చూసుకుంటున్నారు తప్పక ఇది ఒక ప్రభుత్వంలో భాగము అనే కనపడట్లే. ఏదో ఒకరిద్దరు ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులు కాబట్టి వాళ్ళు ఏదో కొంచెం క్రియాశీలకంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎటు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన ఉండి ఉండొచ్చు. వాళ్ళు మినహాయిస్తే ఎక్కడే కానీ జనసేన ఎమ్మెల్యేల యొక్క పనితీరును మనం పరిశీలించడానికి కానీ సమీక్షించడానికి కానీ అవకాశం లేదు. ఆ స్థాయిలో వాళ్ళు లేరు. అదేగాక వాళ్ళ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టి ఏదైనా పార్టీని డెవలప్ చేసుకుందామా అనే అవకాశం కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న అవకాశాలన్నీ పవన్ కళ్యాణ్ పోగొట్టుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. ఇదే మనమే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత చెప్తున్నట్టు మాటలు కాదు. ఎవరైనా హానెస్ట్గా ఆలోచించండి. ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ. ఇంకా 15 ఏళ్ల పాటు నాకు అవకాశం లేదని ఆయనే పరోక్షంగా చెప్పిండు. అలాంటప్పుడు ఎవరుగా పార్టీ కోసం పనిచేస్తారు? లేదు, తను చెప్పినటువంటి ఎన్నికలకు ముందు ప్రతి హామీకి నేను బాధ్యత అన్నాడు. ఆ విధంగా హామీలన్నీ నెరవేర్చే విధంగా ఏమైనా బాధ్యత తీసుకున్నాడా? ఈ రెండింటిలో ఫెయిలియర్ కాబట్టి ఆయనకు రాజకీయంగా చాలా చాలా ఇబ్బంది. సరే, ముందు ఏం జరుగుతుందే, ఇంకా ప్రజలు ఎట్లా ఆలోచిస్తారా? ఇప్పుడు ఎట్లుందంటే చాలామంది ఏంటంటే జరగకపోయినా చేయకపోయినా కూడా చేసేసినామనే అలవాటు కొందరికి ఉంది. ఒక్కోపారి వాళ్ళకి అదృష్టం కొద్దో ఈ మీడియా యొక్క కన్ఫ్యూజన్తోనో ఒక్కోపారి ప్రజలు నమ్మే అవకాశం కూడా ఉంది. కానీ టోటల్గా మనం బయట నుంచి చూసినప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం రోజుల్లో తన రాజకీయ జీవితాన్ని, భవిష్యత్తును తనే కొని తెచ్చుకొని తన రాజకీయానికి తనే కారణం మునిగిపోవడానికి అనే విధంగా మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు సూపర్ 6 అన్నీ అమలైపోయినాయని ఆయన అంత మాత్రాన ప్రజలందరూ నమ్మి ఆ విధంగా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందా లేదన్నది నెక్స్ట్ ఎలక్షన్ టైం తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.